డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్. గత వారం రోజులుగా నేను కోల్కతాలో ఉంటున్నాను. సో నా రికార్డింగ్స్ అంతా కూడా అక్కడ ఒక గెస్ట్ హౌస్ నుంచే మీకు పంపించడం జరిగింది. ఈ ఆదివారము నేను హైదరాబాద్లో ఉంటానండి. సో ఎవరైనా నన్ను కలవాలని అనుకుంటే, సో నేను గచ్చిబౌలిలో మా మిత్రుల ఆఫీస్, విజయ్ కుమార్ గారు మా మిత్రులు ఉన్నారు. సో ఆయన ఆఫీస్లోనే అవైలబిలిటీలో ఉంటాను. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి అలాగే 3 గంటల వరకు కూడా, సాయంత్రం 3 గంటల వరకు కూడా నేను అక్కడ అవైలబిలిటీలో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అని అనుకుంటే ఒక నెంబర్ ఇస్తాను. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని నన్ను కలవచ్చు. ఆ లొకేషన్ అంతా కూడా మీకు పంపిస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, నన్ను కలిసి మాట్లాడాలని అనుకుంటే మీరు మా మిత్రుల ఆఫీస్కి రావచ్చు. ఇది మీకు నానక్రామ్ గూడ, గచ్చిబౌలి అంటారు చూసారా, ఔటర్ రింగ్ రోడ్. సో దానికి చాలా చాలా దగ్గరలో ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా కలవాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో మనం కలిసి మాట్లాడుకుందాం. ఇబ్రాహీం రైసీ యొక్క మరణము ప్రతి ఒక్క రోజు కూడా ఒక కొత్త మలుపుని చూస్తుందని చెప్పాలి. అంటే ట్విస్ట్ అండ్ టర్న్ అని చెప్పాలి. చూడండి, మొన్న లేజర్ ఆయుధాన్ని వాడి ఇతని హెలికాప్టర్ను కూల్చారా అంటే హెలికాప్టర్ అలా పేలిపోవడం. జనరల్గా మీరు ర్యాంబో లాంటి చిత్రాన్ని మీరు చూసారనుకోండి, ఆ క్లైమాక్స్ సన్నివేశాలు మీకు హెలికాప్టర్ యుద్ధము, మీకు వెనక మీకు పొగలు, ఎటు చూసినా కూడా పొగలు. కానీ ఆ ర్యాంబో హెలికాప్టర్ని అలా నడుపుతూనే ఉంటాడు. ఫైనల్గా లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేస్తాడు. ఇది ఎలా జరుగుతుందని ఆ రోజుల్లో అమెరికాలో చాలా పెద్ద కాంట్రవర్సీ. కానీ ఆ దర్శకులు అలాగే కొంతమంది ఈ ఏవియేషన్ నిపుణులు, లేదు ఇలాగ కూడా జరగవచ్చు, అంటే ఒకవైపు హెలికాప్టర్ నుంచి పొగలు వస్తున్నప్పుడు అది ఒక భారీ అగ్ని ప్రమాదానికి లోనవుతుంది అని అన్నప్పుడు కూడా హెలికాప్టర్ ఇంజన్లు అనేవి పనిచేస్తూనే ఉంటాయి, మీరు నడపగలరని వాళ్ళు ప్రూవ్ చేశారు. అలాంటిది మీకు ఇలాగ గగనతలములో వెళుతున్న హెలికాప్టర్ సడన్గా ఒక బ్లాక్ స్మోక్ పేలిపోవడం. సో ఇది ఎలా జరుగుతుంది? సో దీని గురించి 2-3 వీడియోస్ మాట్లాడుతున్నాం. ఇవాళ టర్కీ వాళ్ళ సహాయం అనేది ఇరాన్ వాళ్ళు తీసుకున్నారండి. సో టర్కీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, 3 హెలికాప్టర్లు కదా, 2 హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఈ ఇబ్రాహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఎలాగ ప్రమాదానికి గురి అయ్యింది. సో వీటన్నిటికీ మించి ఏమిటి అంటే రష్యా, వ్లాదిమిర్ పుతిన్. సో ఆయన నిన్న సాయంత్రం ఆయన ఒక ప్రకటన చేస్తున్నారు. అంటే ఇవాళ ఇబ్రాహీం రైసీ యొక్క ఫ్యూనరల్ కదండి, లక్షల మంది అక్కడికి వస్తున్నారు. రష్యా వైపు నుంచి ఒక ప్రతినిధిని ఆయన పంపిస్తున్నారు. పంపించినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. అంటే ఇది ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్ లాగా నాకు కనిపించడం లేదు. అంటే మామూలుగా మాట్లాడవచ్చు కదా, ఇలా ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ మీకు యాక్సిడెంట్ జరిగిన 2-3 రోజుల నుంచి రష్యా నిపుణులు దీని మీద చాలా పెద్ద లెవెల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇదే పుతిన్ గారు చెప్తున్నారు, మీకు మా సహాయం కావాలా, ఇది యాక్సిడెంటా ఒక కుట్ర తెలుసుకోవాలి అంటే మా దగ్గర స్పెషల్ పరికరాలు ఉన్నాయి, ఈ ఎక్విప్మెంట్ని పెట్టుకొని ఈ టెక్నాలజీని వాడి మనము దీనిని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ డైరెక్ట్ ఎనర్జీ వెపన్ని వీళ్ళు వాడారు అనుకోండి, అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య శత్రుత్వం అన్నప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వస్తుంది. అమెరికా ఆల్రెడీ ఇరాన్ మీద ఎన్నో శాంక్షన్స్ విధించి ఉన్నారు. ఇలా చూసినప్పుడు ఇరాన్ అమెరికా యొక్క అతిపెద్ద శత్రు, రష్యా తర్వాత నెక్స్ట్ ఎనిమీ. కాబట్టి దీనికి కారణము ఇబ్రాహీం రైసీ. ఇతన్ని లేపేస్తే, ఇతన్ని హతము చేస్తే ఆటోమేటిక్గా ఒక సొల్యూషన్ ఏర్పడుతుందని అమెరికా వాళ్ళు భావించి ఉండవచ్చు. ఇది పుతిన్ మాట్లాడుతున్న వెర్షన్. కాబట్టి మీకు హై టెక్నాలజీ పరికరాలను ఇస్తాను, మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, ఇది యాక్సిడెంటా లేదా అటాకా మీరు తెలుసుకొని మాకు చెప్పండి, లేదా మా సహాయం కావాలంటే మా నిపుణులను నేను ఇరాన్ దాకా పంపిస్తాను, అజర్బైజాన్ బార్డర్ దాకా పంపిస్తాను. సో ఇది ఇప్పుడు పెద్ద విషయం. ఎందుకు అంటే, ఒక లేజర్ వెపన్ని మీరు వాడారు అనుకోండి, ఎటువంటి ఆధారాలు ఉండవండి. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే హార్ప్. ఈ హార్ప్ అనబడే ఆయుధాన్ని అమెరికా వాళ్ళు ఇరాన్ మీద, అంటే ఈ హెలికాప్టర్ మీద ప్రయోగించారా? మరి హార్ప్ అనబడే ఈ లేజర్ ఆయుధము ఎంత శక్తివంతమైనది అంటే మీరు మాటల్లో వర్ణించలేరు.
మీకు ఇది ఏమిటి అంటే హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ ఆరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటారు. ఇదేమైనా స్పేస్ ప్రోగ్రామా, శాటిలైట్ ద్వారా మీరు ఆపరేట్ చేస్తారంటే అలా కాదండి. అమెరికాలో కొన్ని రహస్యమయమైన ప్రాంతాలు, ఇక్కడ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. మీరు అమెరికా గవర్నమెంట్ని అడిగారు అనుకోండి, పెంటగాన్ అధికారులను అడిగారు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ని మేము ఎప్పుడో ఆపేశామండి, ఇది పర్యావరణాన్ని చాలా ప్రమాదము, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది, ఇది మంచిది కాదు అని మా నిపుణులు చెప్పారు, మా శాస్త్రవేత్తలు చెప్పారు, కాబట్టి దీన్ని మేము ఎప్పుడో అబాండన్ చేసేసాము, టోటల్ ప్రాజెక్టే ఆగిపోయిందని ఒక పచ్చి అబద్ధం. అమెరికా అంటేనే మీకు అబద్ధాలు ఇలా చెప్తారు. కానీ హార్ప్ అనబడే లేజర్ ఆయుధాలు ఇవాళ కూడా అమెరికా వాళ్ళు చాలా చాలా యాక్టివ్గా వాడుతున్నారు. రేపు రష్యాతో చాలా పెద్ద యుద్ధము వచ్చినప్పుడు ఈ హార్ప్ని పెట్టుకొని రష్యాను ఓడించవచ్చు అని చెప్పి మీకు పెంటగాన్ అధికారులు పూర్తిగా నమ్ముతున్నారు. దాంతో పుతిన్ గారు ఏం చేశారు, శాటిలైట్ వ్యవస్థలోనే అంటే ఒక శాటిలైట్ వెపన్ని తయారు చేసి ఎప్పుడైతే అమెరికా ఈ హార్ప్ని వాడతారో మీకు అమెరికాకు సంబంధించిన శాటిలైట్స్ని అంతా కూడా ధ్వంసము చేసేద్దాము అని చెప్పి ఆయన అక్కడ అంతరిక్షములో ఆయుధాలను పెట్టుకొని, న్యూక్లియర్ ఆయుధాలను పెట్టుకొని రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనేది కాదండి, ఎవరు ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు అనేది. సో ఇప్పుడు ఈ హార్ప్ అంటేనే మీరు గమనించవచ్చు హై ఫ్రీక్వెన్సీ అంటున్నాం. అంటే ఏంటి, రేడియో వేవ్స్. సో ఇవాళ టర్కీ వాళ్ళు లేవనెత్తిన అతి ముఖ్యమైన విషయము ఈ హెలికాప్టర్లో అమర్చిన ట్రాన్స్పాండర్ అంటే ఏంటండి, రేడియో సిగ్నల్స్ను మీకు కంట్రోల్ రూమ్ దాకా చేరవేసే ఒక అతి ముఖ్యమైన పరికరం. సో ఇప్పుడు ఈ ట్రాన్స్పాండర్ ఉందా, ఆఫ్ అయి ఉందా, లేదా ట్రాన్స్పాండరే లేని ఒక హెలికాప్టర్లో ఇబ్రాహీం రైజీని వీళ్ళు కూర్చోబెట్టారా అంటే రేడియో ఫ్రీక్వెన్సీ లేదు, కమ్యూనికేషన్ సిగ్నల్స్ లేవు, టోటల్గా హెలికాప్టర్ ఎటు నుంచి ఎక్కడికి వెళుతుంది, దాని లొకేషన్ ఏంటి, ఎంత ఆల్టిట్యూడ్లో ఇది ఎగురుతుంది, నోబడీ నోస్. ఏంటండి, ఒక దేశ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్, ఇదే పుతిన్ గారు ఇవాళ అడుగుతున్నారు. కాబట్టి అమెరికా వాళ్ళు ఈ హార్ప్ని వాడారు అనుకోండి, భూమి మీద నుంచి మీకు చాలా చాలా పవర్ఫుల్ హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ తయారవుతాయి. ఇవి ఏం చేస్తాయి, 60 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు మీకు అయనోస్ఫియర్ అంటారు. ఈ అయనోస్ఫియర్ ఉంది చూసారా, ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ అంతా కూడా ఇది తీవ్ర స్థాయిలో హీటప్ చేస్తుంది, టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. ఇదే టర్కీ వాళ్ళు వాళ్ళ డ్రోన్లు పెట్టి కనిపెట్టారు. ఒకవైపేమో టెంపరేచర్ ఎక్కువ, ఇంకొక వైపేమో టెంపరేచర్ చాలా తక్కువ. జస్ట్ ఇప్పుడు చెప్పాలంటే మీరు కుక్కట్పల్లిలో ఉన్నారు, 45 డిగ్రీ సెల్సియస్ ఉంది. అదే కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర 30 డిగ్రీస్ ఉంది అనుకోండి, మీరు నమ్ముతారా? జస్ట్ 1 కిలోమీటర్లో ఇంత తేడా ఎలా వచ్చింది? అక్కడ ఎవరో హార్ప్ వాడారు అనేదే మనం తెలుసుకోవాలి. ఇండియాలో ఇలాంటి టెక్నాలజీ లేదు, అమెరికాలో 100% ఉంది. మీరు భూకంపాలను సృష్టించవచ్చు, అలాగే మీరు ఈ అట్మాస్ఫియర్లో భారీ తేడా అంటే భారీ మార్పులను తీసుకురావచ్చు. ఇలా చేసినప్పుడు భూ ప్రకంపనలు అంటే ఫ్రీక్వెన్సీస్, విపరీతమైన రేడియో వేవ్స్ ఫ్రీక్వెన్సీస్, అందులో హై టెంపరేచర్, ఆ టెంపరేచర్ తట్టుకోలేక హెలికాప్టర్లో ఉండే సిస్టమ్స్ అంతా కూడా జామ్ అయిపోవడము, మీకు అక్కడికక్కడ పేలిపోవడము ఇలాంటివి జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇది అమెరికా వాడిన హార్ప్ లేజర్ వెపనా. ఇవాళ ప్రపంచములో మీకు ఏవియేషన్ రంగములో, యుద్ధ రంగములో ఉండే నిపుణులందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. మీకు ఆధారాలు అంటారా, మీరు ఇది ఇంపాసిబుల్ అండి, హార్ప్ వీళ్ళు వాడారనేది ఇవాళ వరకు మీరు ప్రూవ్ చేయలేరు. కాబట్టే పుతిన్ గారు ఏమంటున్నారు, నేను కొత్త రకమైన టెక్నాలజీని మీకు ఇస్తాను, దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ఒక యాక్సిడెంటా లేదా ఒక అటాకా తేల్చుకోండి అని చెప్తున్నారు. మరి మీరు ఈ హార్ప్ గురించి ఎప్పుడైనా విన్నారా? నికోలా టెస్లా యొక్క అత్యుత్తమమైన టెక్నాలజీలో ఇది కూడా ఒకటండి. మరి దీని మీద మీకు ఎంత పరిజ్ఞానం ఉంది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.